నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నాన్ వెజ్ ప్రియులకి ఎంతో ఇష్టమైనటువంటి మటన్కి కాస్తంత చింత చిగురుని తగిలిస్తే ఎలా ఉంటుందంటారు? అబ్బా, చెప్తుంటేనే నోరూరిపోతుంది అంటారా? మరి చేస్తే ప్లేట్లు కూడా ఖాళీ కావాల్సిందేనండి, అంత రుచిగా ఉంటుంది. నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండి కమ్మటి గ్రేవీతో భలే టేస్టీగా ఉంటుంది. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా మన అందరికీ ఇష్టమైనటువంటి ఈ చింత చిగురు మటన్ కర్రీని చాలా సింపుల్ అండ్ ఈజీగా మంచి టేస్టీగా ఎలా వండుకోవాలో చూసేద్దామా? ఫ్రెండ్స్, చింత చిగురు మటన్ కర్రీని ప్రిపేర్ చేయడానికి మనం ముందుగా ఒక 1/2 kg మటన్ తీసుకొని అందులో వేస్టేజ్ అంతా తీసేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు ఫ్రెష్ వాటర్లో కడగాలండి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసుకొని మరొక 2 సార్లు కడిగి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మన కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ చింత చిగురే కదండి. ఈ చింత చిగురిని ఒక 100 grams తీసుకొని అందులో ఎండిపోయిన ఆకులు, పుల్లలు, ముదిరిపోయిన కాళ్ళు ఇవన్నీ కూడా ఏరి పారేసేసి ఓన్లీ ఆకు వరకు ఇలా సెపరేట్ చేసి తీసుకోవాలండి. ఫ్రెండ్స్, మన ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా అలాగే మన ఈ ఛానల్లో మరెన్నో మంచి మంచి టేస్టీ వెజ్ నాన్ వెజ్ రెసిపీస్ అండ్ యూస్ఫుల్ టిప్స్, ఇంకా ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ వీడియోస్, ఇలా చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి. మీరు ఇంతవరకు ఆ వీడియోస్ చూడని వారు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి అవన్నీ కూడా చెక్ చేసి నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి నా వీడియోస్ మీ దాకా త్వరగా రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చింత చిగురుకున్న ముదిరిపోయిన కాళ్ళన్నిటిని కూడా ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలండి. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఈ చింత చిగురిని శుభ్రంగా ఒకసారి కడిగేసేసి ఒక పొడి క్లాత్ మీద పలుచగా వేసుకొని ఫ్యాన్ గాలి కింద తడంతా పూర్తిగా పోయే వరకు ఆరబెట్టుకోవాలండి. సారీ ఫ్రెండ్స్, ఆ క్లిప్ మిస్ అయింది. చింత చిగురుకున్న తడంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెంగా చింత చిగురిని అరచేతుల్లోకి తీసుకొని ఈ విధంగా లైట్గా రబ్ చేయాలండి. ఎక్కువగా నలపకూడదు. జస్ట్ ఇలా కొంచెం ప్రెస్ చేస్తున్నట్టుగా రబ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్న చింత చిగురిని అంతా కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి అందులోకి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 3-4 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 3 యాలకులు, 3 లవంగాలు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని కొంచెం అలా ఒక అరసెకండ్ పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఒక 6-7 పచ్చిమిరపకాయలని ఇలా పొడవు చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిగా అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలండి. ఆనియన్స్ పచ్చివాసన అంతా పోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకునేటప్పుడు ఒక్కొక్కసారి అది అడుగంటుతూ కలర్ చేంజ్ అయ్యి చివరికి కర్రీ టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ వస్తుందండి. అలాంటప్పుడు ఏం చేయాలో మీకు సింపుల్గా ఒక చిన్న చిట్కా చెప్తాను. ముందుగా మనం స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా లోలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వేయించుకుంటున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి కాసిన్ని నీళ్లు చిలకరించుకుంటూ వేయించుకున్నామంటే చక్కగా మాడకుండా వేగుతుందండి. ఫ్రెండ్స్, మనం ఇందాక వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్మోస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను పసుపును వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద సైజు టొమాటోని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి. టొమాటో ముక్కలన్నీ కూడా పూర్తిగా మెత్తగా మగ్గిపోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక నీట్గా క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకున్న చింత చిగురునంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. చింత చిగురులోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ అంతా బయటకు రిలీజ్ అయ్యే వరకు 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చింత చిగురు మటన్ కర్రీని ఇంకొక టైప్లో కూడా వండుకోవచ్చండి. అందులో వేసే మసాలాలు కానీ వండే విధానం కానీ దీనికి టోటల్లీ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా అలా వండి చూపిస్తాను మీకు. ఆల్రెడీ మన ఛానల్లో ఈ చింత చిగురుతో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి. చింత చిగురు కోడి కూర, చింత చిగురు మెత్తళ్ళు, ఇంకా ఎండు చేపల చింత చిగురు, ఇలా రకరకాల వీడియోస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అవి కూడా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఈ చింత చిగురు అంతా కూడా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే కడిగి ఉంచుకున్న మటన్ అంతా కూడా వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకొని 1 నిమిషం పాటు ఈ మటన్ అంతా కూడా ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలండి. మా కారము కొంచెం ఎక్కువ మంటగా ఉందని చెప్పేసి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూనే వేసాను. మీరు తినే స్పైసీని బట్టి చూసి వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం
ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటుంది. అందులోనూ ఈ చింత చిగురు వేసి చేసే కర్రీస్కి పులుపు వస్తుంది కాబట్టి ఆ పులుపును బ్యాలెన్స్ చేయడానికి ఉప్పు కారం కరెక్ట్గా చూసుకొని వేసుకుంటేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఫ్రెండ్స్, మనం ఈ కర్రీలోకి స్టార్టింగ్లో చింత చిగురు వేసాక మటన్ వేసుకున్నాం కదండి. అయితే మీకు కావాలంటే మటన్ వేసిన తర్వాత మసాలాలన్నీ వేసి వేగనిచ్చాక ఒక 70% మటన్ కుక్ అయ్యాక అప్పుడు లాస్ట్లో చింత చిగురు వేసుకొని కూడా వండుకోవచ్చండి. అలా కూడా బాగానే ఉంటుందండి. అయితే మనము చింత చిగురును ముందుగానే వేసి ఉడికించుకోవడం వల్ల ముక్కకి పులుపు ఉప్పు కారం అన్నీ కూడా బాగా పట్టి ముక్క మంచి టేస్టీగా ఉంటుందండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే మటన్లోని వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ అంతా ఇలా బయటకు వస్తుందండి. అప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనము ఈ మటన్ చింత చిగురిని ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటుంటే చూస్తుంటేనే నోరూరిపోయేంత టెంప్టింగ్గా ఉంది కదండి. ఇది హాఫ్ కుక్ అయితేనే ఇలా ఉంది. పూర్తిగా వండిన తర్వాత చూపిస్తానండి. చాలా అంటే చాలా రుచిగా ఉండి చపాతీతో కానీ రైస్తో కానీ ఇలా దేంతో తీసుకున్నా కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసిన వెంటనే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మటన్ అంతా కూడా బాగా కుక్ చేసుకోవడానికి ఒక 1.5 గ్లాస్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టుగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కూరలోకి ఎసరు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారం కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కనుక ఇప్పుడే యాడ్ చేయాలన్నమాట. నాకైతే ఇక్కడ ఈ కూరలోకి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అని అనిపించిందండి. వెంటనే కుక్కర్ మూత ఫిట్ చేసేసి హై ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్, లో ఫ్లేమ్ మీద ఒక 4 విజిల్స్ రానిచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మొత్తం మీద ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఒక 6 to 7 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్లోని ప్రెషర్ అంతా పూర్తిగా పోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసి చూసామంటే ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలి మన మటన్ అంతా కూడా చాలా చక్కగా మెత్తగా ఉడికి ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. అన్నట్టు కలర్ ఒక్కటే కాదండోయ్, రుచి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈసారి మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా వండి పెట్టి చూడండి. తిన్న వాళ్ళు చాలా టేస్టీగా ఉందని చెప్పేసి మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరండి, అంత బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మటన్లోని గ్రేవీ కన్సిస్టెన్సీ మాకైతే ఈ మాదిరిగా ఉంటే సరిపోతుందండి. మీకు ఇంకొంచెం దగ్గరకు కావాలనుకుంటే కనుక మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసేసి ఒక 5 మినిట్స్ పాటు మనం ఉడికించుకున్నామంటే మనకు కావాల్సినంత గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని చల్లుకున్నామంటే మన గుమగుమలాడే చింత చిగురు మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మటన్ ముక్క ఎంత బాగా మెత్తగా చాలా చక్కగా ఉడికిపోయిందో. ఈ చింత చిగురులోని ఫ్లేవర్ ఉందండి, ఎంత కమ్మగా అంటే అంత కమ్మగా వస్తుంది. వెంటనే ఆలస్యం చేయకుండా వేడివేడి అన్నంలోకి ఈ మటన్ చింత చిగురు కర్రీని వేసుకొని తిన్నామంటే ఈ చింత చిగురులోని పులుపు అండ్ ఉప్పు కారం అంతా కూడా మన మటన్ ముక్కకు పట్టేసి భలే రుచిగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం అండి, వెంటనే ట్రై చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.